ఇబ్బంది పడతారు. ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలేదు, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇక 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. ఎవరు క్యారెక్టర్లు ఎటువంటివి అనేది క్యారెక్టర్లు తెలిసినప్పుడు మనం ఇప్పుడు చెప్పినాం అనుకో, వీళ్ళ అధికారం పోగొట్టుకొని మాట్లాడుతున్నారనే పరిస్థితికి వస్తుంది. తర్వాత మన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్లు చేసి, ఏంది హైదరాబాద్లో నీ బిల్డింగ్లలో నీవి ఏదో మీ సైట్లో కట్టిన బిల్డింగ్లలో కూల్చున్నారని చెప్పండి. నేను ఒకటే మీడియా మిత్రులకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆడ ఉండే భూమిలో మాత్రం నేను కనీసం కాంపౌండ్, అంటే అది కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సిమెంటు మనం పలకలతో కట్టినది తప్ప మనం ఏదో స్ట్రాంగ్గా మాత్రం కూడా ఊరికే ఉండని. ఆడ తోట పెట్టినాం కాబట్టి చెట్లకు ఇబ్బంది లేకుండా పశువులన్నీ పోతాయనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు ఉదయం నుంచి రాంభూపాల్ రెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్చున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడాన్ని నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లందరినీ కూడా, రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగులకి ఏం సంబంధం? మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండా చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనే లేదు. వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప, నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మీవి కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్, ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టీఏలో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు, మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంత ఊరికి ఉందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాం. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేసామంటే ఎంత ఊరుకు న్యాయం? రైట్, మేము తప్పు చేసింటే మీరు వదిలిపెట్టద్దండి. మీరు మమ్మల్ని ఏదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే ప్రసక్తి లేదు. కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఉండే వాచ్మెన్ రూమ్ కోసం పడగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఖచ్చితంగా మనం వీళ్ళకు నోటీసులు ఇచ్చేస్తాం. మనం మాది సంబంధం
మాకు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడం తప్పు విధంగా ఖచ్చితంగా న్యాయమైన పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా దాంట్లో ఎందుకు వదిలిపెట్టాంగా.